మరో ప్రశ్న, సెక్స్ అనేది జీవితానికి అవసరమేనా? అవును. అసలు సెక్స్ గురించి చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. వాటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఏంటంటే, ఇప్పుడు సెక్స్ అనేది ఒక ఎమోషన్. జంతు జాతికి ఉండేటువంటి ఒక సహజమైనటువంటి ఒక ప్రక్రియ అది. ఎందుకంటే ప్రతి మనిషికి ఈ యొక్క ఎమోషన్ ఉంటుందన్నమాట. అందుకని ఈ ఎమోషన్ మనము చెడుగా ఎందుకు తీసుకోవటం? భగవంతుడు దానికి అవసరం ఉంది కాబట్టే కదా ఇచ్చింది. అందుకని మనం ఈ యొక్క ఎమోషన్ అని మనం వేరే విధంగా చూస్తే అది తప్పు అవుతుంది. అంటే భగవంతుడికి సంబంధించిన సృష్టిని మనం వేరేగా చూసినట్టు ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ మానవులుగా మనం పేర్లు పెట్టుకొని జీవిస్తున్నాం, కానీ మనం కూడా ఒక జంతు జాతే కదా. అన్ని జంతువుల్లాగే మనం కూడా రెండు జంతువులు అన్నట్టు. స్త్రీ ఒక జంతువు, పురుషుడు ఒక జంతువు అనుకున్నాం. ఈ జంతువుకు సంబంధించిన సర్కిల్లో భాగంగా మగవారికి 18 రోజులకు ఒకసారి, 25 ఆడవారికి 25 రోజులకు ఒకసారి సర్కిల్ జరుగుతూ ఉంటుంది. ఈ సెక్సువల్కు సంబంధించినటువంటి లోపల ఎంజైమ్స్ అన్ని విడుదలవుతాయి అన్నమాట. విడుదలైన ప్రతిసారి ఆ ఎమోషన్ క్లియర్ చేసుకుంటూ ఉంటారు. సపోజ్ అది క్లియర్ చేసుకోలేదనుకో, ఏమవుతుంది? సైన్స్లో కొంత దీని గురించి విభేదం ఉన్నా అది లోపలే ఉండిపోవడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుందని చెప్పి ఈ మధ్య కాలంలో దాన్ని చెప్పారు. సరే, అది కూడా పక్కన పెట్టేద్దాం, ఉండదనుకుందాం. అది కూడా ఎందుకు మనం కంట్రోల్ చేసుకోవాలి? ఏముంది, సహజమైంది కదా. ఎందుకంత తలని నెత్తికెక్కించుకొని దాని మీదే ఆలోచనలు పెట్టుకొని దాని గురించి ఆలోచించటము, ఇది చెడ్డదని చెప్పటము, దాన్ని కంట్రోల్ చేసుకోలేక దూరంగా ఉండటము, ఇవన్నీ చేసేయటం వల్ల మనసులో ఒక విధమైన కల్ట్ వచ్చేస్తుంది. అది ఎలా డీల్ చేయాలో ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. ముందు దాని గురించి అవగాహన కలిగి ఉండాలి. ఇదేం పెద్ద అద్భుతమైన విషయమేం కాదు, సహజంగా సరళమైనటువంటి విషయమే. కానీ ఈ యొక్క పరిపాలకులకు సమర్థవంతంగా పరిపాలించడం చేత కాకపోవటం వల్ల, సారీ, అలా పరిపాలకుల్ని నేను అన్నందుకు క్షమించాలి, అలా వారు సరి అయిన అవగాహనతోటి పరిపాలన చేయకపోవటం వల్ల దీని మొత్తాన్ని బ్రష్ పట్టిస్తున్నారు సమాజం పైన. ఇది సహజమైనటువంటి విషయమే. ఇప్పుడు స్త్రీ పురుషులు సంభోగం చెందడానికి కావాల్సినటువంటి ఆకర్షణ కూడా భగవంతుడే మనకు అసైన్ చేయబడినది, మన మేధస్సులో ఉంది అది. అటువంటిప్పుడు ఇది ఎలా? ఇప్పుడు ఒక వ్యక్తి ఒక వ్యభిచార గృహానికి వెళ్ళాడు అనుకుందాం. ఆమెకు డబ్బు కావాలి, ఇతనికేమో ఎమోషన్ క్లియర్ చేసుకోవాలి. ఇక్కడ తప్పేంటి? అది ఎమోషన్ పార్ట్. అది ఆవిడకి అవసరం. అంటే తన శక్తిని తను ఆ సమయంలో కొంత కోల్పోతున్నందుకు ఇతను దానికి మూలం చెల్లిస్తున్నాడు. ఇతను నెలంతా కష్టపడినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది శక్తి రూపంలో, డబ్బు రూపంలో ఉంటుంది కదా. ఇతను కొంత శక్తిని ఆమెకి ఇస్తున్నాడు. ఉన్నదంత అవసరమే జీవితంలో. ఇక్కడ భూమి మీద ప్రతి వారికి అవసరమే. దాంతోటే పనులు జరిగేవి. మన పిల్లల్ని కానాల్సిన అవసరం ఉంటుంది, పెంచాల్సిన అవసరం ఉంటుంది, బతకాలి కాబట్టి భోజనం చేయాల్సిన అవసరం ఉంటుంది. మన ఇల్లు పక్కన వాళ్ళని మెప్పించాలి కాబట్టి, పక్క ఇంటి వాళ్ళ సమాజాన్ని మెప్పించాలి కాబట్టి ఇల్లు కొనుక్కుంటాం, కారు కొనుక్కుంటాం. అన్ని అవసరాలు ఇక్కడ. మనకంటూ ఏది స్వతహా జ్ఞానంతో జీవించాలంటే మనం అన్ని వదిలేసి వైరాగ్యంతో ఉండాలి. అది నిజమైనటువంటి జ్ఞానం. మిగతాదంతా కూడా అవసరాలతో కూడుకొని ఉంటుంది. మొత్తం 98% మంది జనాలు అందరూ అవసరాలను బట్టే బిహేవ్ చేస్తుంటున్నారు. దాంట్లో కామం కూడా ఒకటి. దీనికి ప్రభుత్వం వ్యభిచారం అనే పేరు పెట్టి భ్రష్టు పట్టిస్తుంది. అది వ్యభిచారం ఎలా అవుతుంది? ఆవిడకి ఇష్టపడి తను డబ్బు సంపాదించడం కోసం తను ఎన్నుకుంది మార్గం. ఈ అబ్బాయి వచ్చి ఎమోషనల్స్కి సంబంధించిన అక్కడ అది లోపల ఉన్నటువంటి చెత్తను తీసేసుకోవడానికి తన దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళిద్దరికి లేని ప్రతి ప్రభుత్వానికి ఏంటి? ఇది నేను ప్రోత్సహించడం అని కాదు, వాస్తవం ఏంటో తెలుసుకోండి. నేను సపోజ్ ఇది జరగలేదనుకుందాం, సపోజ్ ఇది వద్దు అనుకుందాం, ఇది కరెక్ట్ అయిన విషయం కాదని చెప్పి అనుకుందాం. అసలు మనకు మనసుకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, మనం ఏదైతే సాధించలేదో,
మనం ఏదైతే గెలవలేకపోతున్నామో ఈ మనసు ఏం చేస్తుందంటే ఆ సమస్య చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనసుకు ఆ లక్షణమే ఉంటుంది. దీనికి భగవంతుడు మేధస్సు ఇచ్చాడు అన్నమాట. మనసుకి ఏ సమస్యనైనా నువ్వు అక్కడ సాల్వ్ చేసుకోవాల్సిన క్యాపబిలిటీ నీకుంది, నువ్వు అది సాల్వ్ చేసుకోవాలి అని. ఇది ఆటో సిస్టమ్ అనమాట. భగవంతుడు వచ్చి పరిపాలన ఏం చేయడు. ఇప్పుడు మనసు ఏం చేస్తుందంటే మనకి సెక్స్ అనేది తీరకపోవటం వల్ల దీని నుంచి బయటపడే మార్గం కోసం ఏం చేస్తుందంటే పదే 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 మనసు దాని మీద ఆలోచిస్తూ ఉంటుంది. మన బుద్ధి ఏమో అది వద్దని చెప్తుంది, మన మనసు ఏమో దాని నుంచి చేసుకుని క్లియర్ అయిపోని చెప్తుంది. అప్పుడు ఈ మనసు ఏం చేస్తుందంటే దాని చుట్టూ తిరగటం వల్ల, ప్రతిరోజు మీరు దీని గురించి ఆలోచించడం వల్ల 99% మొత్తం మెదడు మొత్తం కూడా ఒక వైరస్ లాగా ఈ సెక్స్ అనేది పాతుకొని పోయి ఉంటుంది. ఎందుకు అంత కట్టడి చేసుకొని దాన్ని జరగొట్టి మైండ్ని చేసుకున్నాం. ఇప్పుడు 30 రోజుల పాటు కలవలేదనుకోండి, సపోజ్ అనుకుందాం. ఈ 30 రోజుల పాటు వైరస్ లాగా మీరు సెక్స్ గురించి ఆలోచించినట్టే కదా. అంటే మీ యొక్క శక్తిని దేనికోసం ఉపయోగిస్తున్నారు? ఒక సహజమైనటువంటి ప్రక్రియ జరగకుండా ఉండి దాన్ని మళ్ళీ మీరు తప్పుగా భావించి మీ మనసులో చెడు అనే భావనతోటి 30 రోజుల పాటు మీరు ఆలోచిస్తున్నారు. అంటే వైరస్ తీసుకొస్తున్నారు. అలా కాకుండా సపోజ్ ఎమోషన్ వచ్చినప్పుడు క్లియర్ చేసుకున్నారు, మిగతా 29 రోజులు ప్రశాంతంగా ఉంటారు కదా. మీరు కావాల్సిన వేరే పనులు చూసుకుంటారు కదా. అందుకని ఏంటంటే ఏదైతే దొరకలేదో దాని గురించి ఎక్కువగా మనసు కేంద్రీకరిస్తుంది. ఎందుకంటే ఆ సమస్యను సొల్యూషన్ చేసుకునేటువంటి సిస్టమ్ ఉంటుంది దానికి. మనసు అలాగే పనిచేస్తుంది. ఆ సొల్యూషన్ దొరకలేదనుకో దాని చుట్టూ తిరిగి దానికి సొల్యూషన్ తీసుకునేదాకా అదే తిరుగుతుంటుంది. ఎప్పుడైతే మనసు దాని చుట్టూ తిరుగుతుందో మీకు మొత్తం మైండ్ అంతా కూడా డిస్టర్బ్ అయ్యి వేరే వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడానికి కుదరదు. సో నేను చెప్పేది ఏంటంటే మీరు వాటి గురించి అంత తలకెక్కించుకునేలాగా ఆలోచించడం అవన్నీ చేయమాకని. ఇది ఒక సహజమైనటువంటి జంతు జాతికి సంబంధించినటువంటి సహజమైన ప్రక్రియ. ఇది ఫ్రీగా అవైలబుల్ ఉందనుకో మార్కెట్లో, దాని గురించి అంత ధ్యాస ఉండదు. దీన్ని కట్టడి చేయటం వల్ల ఫ్రీ హోల్డ్ అనేది లేకుండా చేయటం వల్ల దానివల్ల ఇది ఏదో పెద్ద అద్భుతమైన విషయం లాగా చూసి దాని గురించి పెద్దగా ఇది చేస్తుంటారు. వచ్చింది వివాహ వ్యవస్థ అనేది. దానికి ముందు 30-40 వేల సంవత్సరాల సంగతి ఏంటి? అప్పుడు వివాహ వ్యవస్థే లేదు. దొరికినట్టుగా కలుసుకునేవారు ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు. పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ కనేసి వెళ్ళిపోతున్నారని చెప్పి కొంతమంది మేధావులందరూ ఆలోచించి ఒక మంచి సిస్టాన్ని తయారు చేశారు. వివాహ వ్యవస్థ అనే సిస్టాన్ని చేసి ఆ పిల్లల బాధ్యత ఎవరైతే కలుస్తున్నారో వాళ్ళకి అప్పచెప్పాలి అని సమాజంలో వివాహ వ్యవస్థని కొంచెం ఇంప్లిమెంట్ చేశారు. మంచిదే ఒక రకంగా ఇది కూడా. అలాగని మన జ్ఞానంతో జీవించకపోతే అన్ని సమస్యలే ఉంటాయి జీవితంలో. అందుకే జ్ఞానం చేయాలంటే ధ్యానం చేయాలి. ధ్యానంలో ఇవన్నీ తెలుస్తాయి. ఏది స్పష్టత, ఏది జ్ఞానము, ఏది ఇది అని. ఇప్పుడు ఎవరన్నా ఒక అమ్మాయి ఆటో ఎక్కింది అనుకోండి, ఒక సింగిల్గా దొరికింది అనుకోండి, వీడికి ఒక ఆలోచన వస్తుంది. లడ్డులాగా దొరికింది, ఇది ఇంకా అవైలబిలిటీ ఉండదు మార్కెట్లో, ఈ అమ్మాయిని ఏదైనా చేసేద్దాము అని. ఈ ఆలోచన రావడానికి కారణం ఏంటి? 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, మీడియా వాళ్ళు చెడగొట్టేస్తారు. రెండోది ఏంటి, మనసు దాని గురించే తిరగటం వల్ల, దాని మీదే దృష్టి పెట్టడం వల్ల ఈ యొక్క ఆప్షన్ ఎన్నుకుంటాడు. అంటే ఒక సహజమైన దాన్ని అతి క్లిష్టంగా తయారు చేసే విధంగా పరిపాలకులు దీన్ని తయారు చేశారు. 18 రోజులకు ఒకసారి స్పెర్మ్ కౌంటింగ్ 80 ml పెరిగిపోతుంది. 25 డేస్కి ఒకసారి వైట్ ప్యాటర్న్స్ పెరిగిపోతాయి లేడీస్లో, వైట్ డిశ్చార్జ్. ఇది సహజంగా జరుగుతున్నదాన్ని భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని ఎందుకు మిస్యూజ్ చేస్తున్నారో అసలు తెలియదు. ఇది ఆకర్షణ ఉంటుంది, స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ. అది లేకపోతే అసలు సంసారం ఏది జరగదు. మేము ఒక 6-7 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒంగోలు దగ్గర చీరాల అనే ఊరు ఉంది. క్రిస్టియానిటీ వారికి సంబంధించిన కమ్యూనిటీ. వారు వెళ్ళంగానే అమ్మాయి అతని దగ్గర వెళ్ళట్లేదు, అతను ఉన్న రూమ్లో కూడా ఉండట్లేదు అన్నమాట. పెళ్ళి అయ్యింది. అక్కడికి 20 days అలా అయింది. కౌన్సిలింగ్ చేద్దామని చెప్పి నన్ను పిలిచారు. నేను మా మిత్రులతోటి మా యొక్క గ్రూప్ తోటి వెళ్ళాను. వెళ్తే ఆవిడ నాకు సల్మాన్ ఖాన్ లాంటి బాడీ బిల్డింగ్ ఉన్నోడుగా, అదే పొట్టిగా ఉంటాడు కదా, సల్మాన్ ఖాన్ అనుకుంటా, ఐ థింక్ పొట్టిగా ఉంటాడు కదా, హిందీలో యాక్టరు ఆయన అనమాట.
అంటే అప్పుడు నేను ఆవిడకి కౌన్సిలింగ్ ఏం చెప్పిందంటే, ఫస్ట్ మొట్టమొదటిగా ఆయన రూమ్లో ఉండండి అమ్మా, మీరు సమాజం పరంగా వేరే విధంగా చూస్తారు మిమ్మల్ని, నువ్వే అందరినీ ఇబ్బంది పెడుతున్నావు అన్నట్టుగా నీ గురించి నెగిటివ్గా మాట్లాడుతుంది అని చెప్పి ఉండండి. సల్మాన్ ఖాన్కి ఆల్రెడీ దాదాపు 1000 మంది 2000 మంది ఉంటారమ్మా గర్ల్ ఫ్రెండ్స్, నేను అలా పట్టించుకొని కూడా పట్టించుకోడు, నువ్వు ఎగ్జిస్టే కదా ఆయన ముఖానికి, అందుకని నువ్వు దాని గురించి ఆలోచించు. ఒకవేళ సల్మాన్ ఖాన్ దగ్గరికి వెళ్దు అంటే వెళ్దు, కానీ ముందైతే మీరిద్దరు కలిసి ఒకే రూమ్లో ఉండండి ప్రశాంతంగా అన్నట్టుగా ఒక సైకాలజికల్ ట్రీట్మెంట్ లాగా కొద్దిసేపు మాట్లాడేసి వచ్చాము. ఆ రోజు నుంచి వాళ్ళు ఈయన రూమ్లోనే ఉంటున్నారు. ఒక 4 days 5 days ఆ తర్వాత ఆటోమేటిక్గా అమ్మాయి వెళ్ళి అతని పక్కన పడుకోవటం ఇవన్నీ చేసిందనమాట. ఎందుకు ఇది చేసింది అంటే ఆకర్షణ అనేది, ఇది భగవంతుడి తరపు నుంచే ఉంటుంది ఆకర్షణ అనేది. అతను ఎవరైనా కానీ, తనకు నచ్చినోడు కానీ నచ్చినోడు కానీ, లేకపోతే నల్లగుండని తెల్లగుండని ఏదైనా కానీ, వివాహ వ్యవస్థ సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణమే ఆకర్షణ. ఎటువంటి మొగుడు వచ్చినా ఆడవాళ్ళు భరిస్తారు, ఎటువంటి ఆడతారు వచ్చినా సెక్స్ వల్ల భరించేస్తారు. ఇది ఆకర్షణ. భగవంతుడు ఈ ఆకర్షణ లేకపోతే అసలు మనుగడ సాధ్యం కాదు. ఇంత సరళమైనటువంటి విషయాన్ని హార్డ్గా చేసుకొని ఇబ్బంది పడే విషయం ఉంటే సరే. ఆ చీరాల అమ్మాయిది తర్వాత వాళ్ళిద్దరు కలుసుకున్నారు. అప్పటి నుంచి అమ్మాయికి సల్మాన్ ఖాన్ అనే క్యారెక్టర్ మైండ్లోంచి ఎగిరిపోయింది. ఇప్పుడు సంసారం చేసి ప్రశాంతంగా ఒక అమ్మాయిని కన్నారు. ఇప్పుడు 5-6 సంవత్సరాలు ఉంటే అమ్మాయి కూడా. ఆ తర్వాత 2-3 సార్లు నా దగ్గరికి వచ్చి కలిశారు. 2-3 సంవత్సరాల్లో వచ్చి నేను చాలా తప్పు చేస్తున్నానని. అతను వచ్చి ఇక్కడ పామూరు దగ్గర ఊళ్ళో కానిస్టేబుల్ వర్క్ చేస్తాడు. వాళ్ళ మగుడు బాగుంటాడు, పర్సన్ కూడా బాగుంటాడు, డబ్బు కూడా సంపాదిస్తున్నాడు, గవర్నమెంట్ ఎంప్లాయీ. అమ్మాయి మనసులో ఉన్నటువంటి ఆలోచనల వల్ల రిజెక్ట్ అయ్యారనమాట. అందుకని ఏంటంటే సహజమైన దాన్ని అతి క్లిష్టంగా తయారు చేయొద్దు. ఇది ఒక సహజమైన ప్రక్రియ. జంతు జాతికి ఉన్నటువంటి ప్రధాన లక్ష్యము భోజనం సంపాదించటము, సెక్స్ చేయటము, భవిష్యత్తును నిర్మించుకోవటం, అంటే అభివృద్ధి చెందటం. పరిణామక్రమంలో జరిగేటువంటి పరిణామాలను బట్టి మనము ఇక్కడ తయారు చేసుకోవటం. ఒకప్పుడు రాళ్ళు రప్పలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు కూడా రాళ్ళు రప్పల్లో బతకాల్సి పడలేదు. ఇప్పుడు అందరు ఇల్లులు కట్టుకొని ప్రశాంతంగా ఏసీ పెట్టుకొని ఉంటున్నారు కదా. ఇలా జీవ పరిణామక్రమంలో అభివృద్ధి చెందుతూ ఉంటాడు మనిషి. ఎన్ని జరిగినా మూలం అనేది డిస్టర్బ్ అవ్వదు కాబట్టి, అది భగవంతుడి మేధస్సులో ఉంటుంది కాబట్టి దాని మీద అందరూ కూడా తప్పుగా తీసుకోవద్దు. అవి వ్యభిచారం అనేది ఎట్టి పరిస్థితుల్లో, దానికి ఆ పేరు కూడా అనవసరమైన పేరు పెట్టారు. వ్యభిచారం అనరు దాన్ని, అదొక ప్రక్రియ అంతే. దీంట్లో ఉన్నటువంటి లోతును గమనించి అందరూ అర్థం చేసుకోవాలి. నేను వ్యభిచారాన్ని చేయడమనో లేకపోతే దీని గురించి మీరు అందరూ పండగ చేసుకోండి అని చెప్పడానికి కాదు నా ఉద్దేశం. అందరూ జ్ఞానంతో దీని గురించి అందరిని ఎత్తికెక్కించుకోవద్దు, ప్రశాంతంగా ఉండమని చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే అతి ఎప్పుడు చేసినా తలకాయ నొప్పి. మీరు సెక్స్ అతిగా చేసినా కూడా హెడేకే వస్తుంది. ఎందుకంటే ముఖ్యమైనటువంటి మెగ్నీషియం పొటాషియం తగ్గిపోద్ది. దీనివల్ల ఏమవుతుందంటే మీరు అదృష్టం కోల్పోతారు. ఇది 100% చెప్తున్నా. మా శిష్యుల్లో 1000 మంది మీద నేను ఇది రీసెర్చ్ చేస్తాను, నేను తెలుసుకున్నాను. ఎక్కువగా అతిగా సెక్స్ చేసే వాళ్ళందరూ స్టెబిలిటీ మైండ్ సెట్ ఉండదు, తొందరగా ముసలితనం వచ్చేస్తుంది, వెంటనే కళ్ళు యొక్క పవర్ తగ్గిపోవటం, ముఖంలో జీవం తగ్గిపోవటం, ఇలాంటివన్నీ సెక్స్ వల్లే జరుగుతున్నాయి. ఎందుకంటే సెక్స్ చేసేటప్పుడు శరీరంలో ప్రతి ధాతువు నుంచి తయారవుతుంది మీకు వీర్యం అనేది. ఈవెందో మన కంటి దృష్టి నుంచి కూడా వీర్యం తయారవుతుంది, మన శరీరంలో ఉన్నటువంటి మాంసం నుంచి తయారవుతుంది, ఎముకల్లో ఉన్నటువంటి మధ్య నుంచి తయారవుతుంది, ఎముకల్లో నుంచి కూడా తయారవుతుంది. ఇవన్నీ కలిస్తేనే వీర్యం వస్తుంది బయటికి. అందుకని అతి ఎక్కువ వద్దు. ఆ సమయానికి మీరు ఆకర్షింపబడ్డారు, అదేదో క్లియర్ చేసుకోండి, ఎమోషనల్ క్లియర్ చేసుకోండి అంతే, అందుబాటులో ఉన్నంతవరకు. లేదంటే వదిలేసేయండి, దాన్ని దాటుకొని వెళ్ళగలిగితే. ధ్యానం ఉన్న వాళ్ళకి దాని మీద ధ్యాసే ఉండదు అసలు. ఎందుకంటే అతీతమైంది, దానికంటే సుఖమైంది అతీతమైంది ధ్యానంలో దొరుకుద్ది కాబట్టి. ఇంత ప్రశాంతత, ఇంత ఆనందం ధ్యానంలో దొరికినాక ఇంకా అంతకంటే చిన్న దాని గురించి ఎందుకు ఆలోచిస్తాడు? ఎందుకంటే దాన్ని దాటుకొని వెళ్ళాడు కదా, మనసు దాన్ని దాటుకొని వచ్చేసింది. అందుకని ధ్యానం చేసే వాళ్ళకి ఇన్ని ఉపయోగాలు ఉంటాయి.
నిరంతర ధ్యానం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వం కలవిదం బ్రహ్మ. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్.